ప్రశాంతంగా ఉన్న జీవితం, చుట్టూ చక్కటి కొండలు, అటు పక్కన జలపాతాలు, ఇటు పక్కన ఇల్లు, అద్భుతమైనటువంటి లోకం అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ప్రకృతి విలయం ప్రాణాలు తీసింది. ఎంతమంది చనిపోయారో లెక్క తెలియనటువంటి పరిస్థితి సృష్టించబడింది. దారుణమైనటువంటి సిచ్యుయేషన్ అని చెప్పాలి. తాజాగా జరిగినటువంటిది అదే. ఏదైతే ఖండ్ దరాలి ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి జరిగినటువంటి ఈ అరాచకం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఊహించినటువంటి ఉత్పాతం సంభవించింది. ఆ ఉత్పాతం నుంచి బయటపడటానికి అవకాశం లేకపోయింది. ప్రధానంగా నేరుగా వచ్చి అక్కడ ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి అయింది. ఆ వరదల విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అయ్యి దాని ఇంపాక్ట్తో కొట్టినటువంటి దెబ్బ మామూలు పరిస్థితి కాలేదు. దాన్ని కోలుకోవడానికి అంటే దాని నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఆన్ ద స్పాట్ కనిపించినటువంటి వాళ్ళు కనీసం 60-70 మంది ఉంటారు. ఓవరాల్గా ఎంతమంది చనిపోయారన్నది లెక్క చెప్పడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఇళ్ళు కొట్టుకుపోయినాయి, ఆస్తులు కొట్టుకుపోయినాయి. చక్కటి వాతావరణం ఉందనుకున్నటువంటి చోట్ల ఒక్కసారిగా సంభవించినటువంటి ఈ ప్రమాదం వాళ్ళ జీవితాలని తల్లకిందులు చేసింది. ఎంతమంది అనాథలయ్యారు, ఎన్ని జీవితాలు నాశనమైనాయి అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం లెక్క కట్టాల్సి వస్తుంది. ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇతర బృందాలన్నీ కూడా చేస్తున్నాయి. ఉత్తరకాశీ పోలీసులు ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. ఎక్కడేం జరిగింది అన్నటువంటిది, ఎంతమంది కొట్టుకుపోయారన్నటువంటి దాని మీద సీరియస్గా దృష్టి సారిస్తున్నారు.